హాయ్ అండి, వెల్కమ్ టు శుభమస్తం. ఈరోజు నేను చేయబోయేది ఏంటంటే రెగ్యులర్గా చేసుకునేది మజ్జిగ చారు. మజ్జిగ చారుని ఎలా చేసేవారు మన చిన్నప్పుడు? మజ్జిగ చిలికి వెన్న తీసి ఇవన్నీ వెన్న తీసేసిన మజ్జిగలో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసి మాత్రమే మజ్జిగ తాలింపు పెట్టి పిల్లలకి అన్నంలో వేసి పెట్టేవారు. ఈరోజు ఇంకొంచెం నేను యాడ్ చేస్తున్నాను. ఏంటంటే కీరా దోసకాయ ముక్కలు, క్యారెట్, పచ్చి ఆనియన్స్ ఎప్పుడు వేస్తాం, కొత్తిమీర, పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని సమ్మర్కి చాలా చలువ చేసేదన్నమాట. పెరుగు చారు అంటేనే చలువ చేస్తుంది. అందులో కీరా ముక్కలు వేస్తే మజ్జిగలో ఊరి చాలా బాగుంటుంది. ఉట్టి నోటితో కూడా తినొచ్చు, సలాడ్ లాగా. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. అది నేను గడ్డ పెరుగు తోడు పెట్టుకుంది నాకు. ఇదిగోండి, పెరుగు అయితే నేను తోడు పెట్టుకున్నాను. దీన్ని నేను ఇప్పుడు వేసుకుంటా మజ్జిగ చారుకి. అది సరిపోతుంది నాకైతే. పెరుగు అయితే మెత్తగా ఇలా కలిపేసి చిలికేసాను. దీంట్లో అయితే కాస్త పసుపు, ఉప్పు వేసుకున్నాను నేను. కారం అయితే వేయకూడదు. కారానికి బదులు నేను ఏం చేస్తాను, పచ్చిమిర్చి ముక్కలు చేసుకున్నాను. ఇక్కడ పచ్చిమిర్చి ముక్కలు ఉన్నాయి కదా, ఇవి క్యారెట్ తురుము, కీరా ముక్కలు అవన్నీ వేసుకోవడమే. పచ్చి ఉల్లిపాయలు చాలా టేస్ట్ అన్నమాట. మజ్జిగ చారుకి ఎప్పుడు పచ్చి ఉల్లిపాయలు బాగా వేసుకోవాలి ఎక్కువ. అందులో ఊరి ఉంటాయి, మనం తింటుంటే బాగుంటాయి. కీరా ముక్కలు కూడా చాలా బాగుంటాయి. కొంచెం వాటర్ వేసుకోవాలి. మజ్జిగ చారు కదా, ఇట్లా కొంచెం పలసగా ఉండాలి, మరి చిక్కగా ఉండకూడదు. ఇవన్నీ డెకరేషన్కి మళ్ళీ పైన వేసుకుందాం. తాలింపు వేసేది కొంచెం మెంతులు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేయించి తీసుకొద్దాం. ఇదిగోండి, తాలింపు అయితే అయిపోయింది. పైన కొంచెం క్యారెట్ తురుము. చాలా టేస్టీగా, చాలా కమ్మగా ఉంటుంది. ట్రై చేయండి అందరూ. సమ్మర్ కదా, ఇట్లా రకరకాల మజ్జిగ చారు చాలా ప్రీతిగా తింటారు అందరూ. చాలా ఇష్టమైందే, తెలిసిన వంటే. బాయ్ అండి. ఇంకా మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. ఓకే, బాయ్ బాయ్.